అవి పట్టుకోండి, అవి పట్టుకోమా. ఒక్క నిమిషం మైక్ ఓకే. బల్ల మీద కూర్చోబెట్టు, బల్ల మీద కూర్చోబెట్టు, బల్ల మీద కూర్చోబెట్టు. మా పాపను న్యాయం చేయండి. నేను పెద్ద మా ఇంటికి వచ్చేది వేరే వాళ్ళలాగా తీసుకున్నాను సార్. ఒక అతను శారీరకంగా వాడుకుని వదిలేయడం వల్ల నా కూతురు చనిపోయింది సార్. మా ఊరు మౌమండలం అండి, పశ్చిమగంటిపాలు. నాకు 2 పిల్లలు, పాప బాబు. నా కూతురు పేరు శైలకుమారి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయి డిగ్రీలోకి వెళ్ళింది. పాప ఇంట్లో విషయం ఏమి చెప్పలేదు, కానీ పాప బాగానే ఉండేది, ఎప్పుడు ఏడుస్తూ ఉండేది కాదు. పాప ఏదన్నా రోజు ఏమన్నా అంటే నాకు తెలిసేది సార్, నాకైతే ఏం తెలియదు. నేను ఊరెళ్ళి వచ్చేసరికి పాప చనిపోయిందండి, ఊరేసుకుని చనిపోయింది. పాప ఎందుకు చనిపోయిందని మేము షాక్ లో ఉండిపోయాం సార్. పాప బాగానే ఉందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. లేదు, చనిపోయింది, పాప డెడ్ అయిపోయిందని చెప్పారు. చెప్పాక పోలీసు వారు వచ్చారు, హాస్పిటల్ వారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకు చనిపోయింది ఏంటని. వాళ్ళు వచ్చారు సార్, రాసుకున్నారు. ఏమని రాసుకోమంటారు? నా పాపని కోయడం ఇష్టం లేక నాకు నా పాపని నాకు ఇచ్చేయండి అని అడిగాను సార్. నేను అడిగితే లేదమ్మా కుదరదు, తీసుకెళ్లాల్సిందే అన్నారు. అంటే సరే చెప్పాను సార్. ఇక్కడికి వచ్చాక కూడా నాకు అప్పుడు తెలియదు, నేను ఏడుస్తూ వస్తుంటే మా బాబు చెప్పాడు, అమ్మ చెల్లి ఒక అతను ప్రేమించిందమ్మా అని. నా కూతురు వాళ్ళ స్నేహితురాలు ఒక ఆమె చెప్పిందంట. నేను అలా శారీరకంగా మోసపోయాను, పిల్లని శారీరకంగా మోసపోయాను. నాకు న్యాయం జరగాలి. అతన్ని పెళ్లి చేసుకోమని అడిగాను, మైనార్టీ తీరిందని. నేను చేసుకోను, సస్తే సావు నీ ఇష్టం అన్నాడు అని చెప్పిందంట సార్. అయితే పిల్ల వెళ్ళిపోయి ఇంకా ఊరేసేసుకుంది సార్ అతను ఒక్క ఫోన్ కాల్కి. అంతే సార్ తెలిసింది. స్టేషన్ వాళ్ళు వచ్చారు సార్, హాస్పిటల్ నుంచి చేసాం సార్. చేశారు, చేసామని చెప్పారండి. తెలియదండి చేశారో లేదు. బందర్ హాస్పిటల్ రాగానే నా కూతురు న్యాయం చేయాలి సార్, అతను అరెస్ట్ చేయాలి సార్. శరణ్ గోపి సార్, గంజాల శరణ్ గోపి సార్. వాళ్ళ నాన్నగారి పేరు శ్రీనివాస్, వ్యవసాయం చేస్తారు సార్. నా కూతురికి న్యాయం జరగాలి సార్. పోస్ట్ మార్టం జరిగిందండి, పోస్ట్ మార్టం జరిగిందని నా కూతురికి న్యాయం కావాలని అడిగాను సార్. చెప్పలేదు సార్. ఆ రోజు పంచనామాలో రైటర్ గారు రాసుకోమన్నాను సార్, రాసుకోలేదు సార్. ముందే సంతకాలు పెట్టి చేసుకున్నారండి. ఎందుకు ఏంటని అంటే అన్ని రాయడానికి అని చెప్పారు సార్. ఏమీ రాయలేదండి. వాళ్ళ నాన్నగారు ఫోన్, 2 ఫోన్లు వాడారు సార్. పోలీస్ వారి దగ్గర ఉన్నాయండి. వారం అయిపోయింది సార్, ఈ రోజుకి వారం రోజులండి. ఇవ్వలేదండి, ఉన్నాయి, అక్కడే ఉన్నాయి సార్. కంప్లైంట్ పెట్టాను సార్. డిఎస్పీ గారికి ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టాను సార్. కలెక్టర్ గారికి వాళ్ళు యాక్షన్ తీసుకోమని చెప్పారండి సార్. సోమవారం పెట్టాను సార్. మా ఊరు కూచిపూడండి, మౌమండలం, పశ్చిమగంటిపాలు అండి మాది. శుక్రవారం సాయంత్రం మా చెల్లి ఆత్మహత్య చేసుకుంది సార్. 31వ తారీఖు సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది సార్ మా చెల్లి. మా చెల్లి ఒక అతను లవ్ చేసింది సార్. అతను పెళ్లి చేసుకొని అన్నాడంట సార్. దాని గురించి ఆత్మహత్య
చెప్పు చెప్పు. చెప్పండి ఏం జరిగి చెప్తారు కదా తెలిసేది. బాధ ఉంటది. ఓపెన్ గా ఏం జరిగి చెప్తావు అనుకో. మా చెల్లి చనిపోయింది సార్. మా చెల్లి చనిపోతే బతుకుందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్. మేము కూచిపూడి సంజీవిని హాస్పిటల్ కి తీసుకెళ్ళాం సార్. వాళ్ళు డాక్టర్ చూసి చచ్చిపోయిందని చెప్పి పోలీసులకి చెప్పారు సార్. వాళ్ళు పోలీసులు వచ్చారు సార్. మా అమ్మ నేను ఏడితే మన పక్క లాక్కెళ్ళిపోయారు సార్. అప్పుడు మా అమ్మ మా నాన్న లోపల ఉన్నారు సార్. వాళ్ళు డాక్టర్ చెప్పి పోలీసులు ఏదో ఒకటి చెప్తే ఇచ్చేద్దారు అన్నారండి సార్. మీ అమ్మాయిని మా అమ్మోళ్ళు మా అమ్మాయిని ఏం చేయొద్దు, మా అమ్మాయిని నాకు అప్పు చెప్పండి, కేసు ఏం వద్దు అన్నారంట సార్ మా అమ్మోళ్ళు. అంటే అసలు ఎలా చనిపోయింది సార్. రాయలేదు సార్. ఫోన్లు మాట్లాడేది సార్ మా చెల్లి. ఆ కుర్రోడి పేరు చరణ్ గోపి సార్. అతను వ్యవసాయం చేసుకుంటాడు సార్. అతను నమితాలకుంట కూడేటిపల్లి సార్. మా అమ్మగారు వాళ్ళ ఊరు సార్. వాళ్ళు చుట్టాలు ఎవరు సార్ వాళ్ళు. అతను చిన్నప్పటి నుంచి తెలుసా అని చెప్పింది సార్ మా చెల్లి. ఈ విషయం ఎవరికి చెప్పలేదు సార్, నాకే చెప్పింది సార్. నాకు 2 నెలల క్రితం చెప్పింది సార్. ఆ కుర్రోడికి వాళ్ళు లవ్ చేసినప్పుడు మా చెల్లి మైనారిటీ సార్. మైనారిటీ తీరలేదు, నేను పెళ్లి చేసుకుని మైనారిటీ తీరిపోయింది సార్. ఇప్పుడు మైనారిటీ తీరినాక నేను పెళ్లి చేసుకుంటానని చెప్పిందండి సార్. ఆ కుర్రోడు నేను చేసుకుని నీ చేతను వచ్చింది చేసుకో, సత్య సావు లేకపోతే లేదని చెప్పాడండి సార్. మా చెల్లికి న్యాయం జరగాలి సార్. అతను శిక్షించబడాలి సార్. పోలీసులు ఏమన్నా పోలీసులు హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. మా బాడీ పోలీస్ స్టేషన్ కేసు పెట్టాను. కూచిపూడి సార్. వాళ్ళు కేసు రాసుకున్నారు సార్. వాళ్ళు మేము వెళ్ళి ఏమన్నారు పోలీసు వాళ్ళు? మీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఉంటే మాకు చూపించండి, మీ దగ్గర ఏమున్నాయని మమ్మల్ని అడుగుతున్నారు సార్. మా దగ్గర ఏముంటాయి సార్? మా అమ్మ ఫోన్ మా నాన్న ఫోనే వాడిచ్చారు మా చెల్లి. వాళ్ళిద్దరు ఫోన్లు తీసుకునేంత వరకు మాకు ఇవ్వలేదు సార్. వాళ్ళు ఫోన్లు తీసుకున్నారు, లాక్లు తీసుకున్నారు సార్. అతని నెంబరు తీసుకున్నారు సార్. అతని నెంబరు తీసుకుని మాకు ఇంతవరకు ఏం చెప్పట్లేదు సార్. వాళ్ళు కేసు కట్టలేదు సార్. వాళ్ళు అడుగుతుంటే మేము జరుపుతున్నామమ్మా అని అంటున్నారు సార్. ఇంతవరకు న్యాయం జరగలేదు సార్. పోస్ట్ మార్టం చేశారు సార్. వాళ్ళు రిపోర్ట్లు ఏం చెప్పట్లేదు సార్. మాకేం చెప్పలేదు సార్ రిపోర్ట్లు ఇంతవరకు.